నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో విషాదం చోటు చేసుకుంది. గోడకూలి తండ్రి, నెలన్నర చిన్నారి మృతి చెందారు. మృతులు ఇంటి పక్కనే పాడుపడ్డ రైస్ మిల్లు గోడ వారి ఇంటి మీద పడటంతో నిద్రిస్తున్న మహేష్ అలాగే నెలన్నర చిన్నారి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. తండ్రి కూతురు మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రైస్ మిల్లు శిథిలావస్థకు చేరినట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడ రైస్ మిల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారు పట్టించుకోలేదంటూ కూడా అక్కడ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడున్న స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కూతురి బోసే నవ్వులు చూసి తండ్రి మురిసిపోయాడు. కూతుర్ని ఆడిస్తూ మురిసిపోయాడు. అలా కూతురితో కబుర్లు చెబుతూనే నిద్రలోకి జారుకున్నాడు. తండ్రి కూతురు చూస్తుండగానే తెల్లారింది. ఇంతలోనే భారీ శబ్దం. ఏమైందా అని వెళ్ళి చూసేసరికి తండ్రితో పాటు నెలన్నర చిన్నారి వికత జీవులుగా పడున్నారు. తండ్రి పక్కనే పడుకొని నిద్రపోతున్నట్లున్న పాప దృశ్యాలు స్థానికులకు కంటనీరు తెప్పిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కేంద్రంలోని మాలవాడకు చెందిన ఇందూరు మహేష్ భార్య మహేశ్వరి తమ నెలన్నర కూతురుతో వారింట్లో నిద్రిస్తున్న సమయంలో ఇవాళ ఉదయం సుమారు 6 గంటల ఆ టైంలో వారి ఇంటి పక్కనే ఉన్న పాడుబడ్డ రైస్ మిల్ గోడ ఒక్కసారిగా కూలింది. అది కాస్త పక్కనున్న రేకుల షెడ్పై పడడంతో అందులో నిద్రిస్తున్న ఇందూరు మహేష్ అలాగే 2 నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే మట్టిని తొలగించడంతో భార్య మహేశ్వరి గాయాలతో బయటపడడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొన్ని సంవత్సరాలుగా పాడుపడ్డ రైస్ మిల్లు శిథిలావస్థకు చేరినప్పటికి కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అక్కడున్న గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలి పని చేసుకుని పొట్టపోసుకునే మహేష్ అతని చిన్నారి కూతురు దుర్మరణం స్థానికంగా కలిచివేస్తుంది. రైస్ మిల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా గ్రామస్తులు అక్కడ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ హృదయ విదారకర ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కోటగిరికి చెందిన 24 ఏళ్ల మహేష్ తన భార్య నెలన్నర వయసున్న పాపతో కలిసి ఇంట్లో నిద్రిస్తూ ఉన్నారు. సోమవారం రాత్రి ఆ ప్రాంతంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ వర్షానికి వారి పాత ఇంటి మట్టి కూడా పూర్తిగా నానిపోయింది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా గోడ కూలి నిద్రిస్తున్న మహేష్ అతని పసిబిడ్డపై పడింది. అక్కడున్న గోడ శిథిలావస్థకు చేరడంతో అందులోనే మహేష్ అతని చిన్నారి కుమార్తె గాయాలతో సంఘటనా స్థలంలోనే మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో మహేష్ భార్యకు కూడా తీవ్ర గాయాలన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది.